లైంగిక వేధింపులు తాళలేక తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మహత్యాయత్నం చేసిన ఫార్మసిస్ట్ నాగాంజలి మరణించడంతో విషాదం నెలకొంది. రాజమండ్రి కిమ్స్ బొలినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది నాగాంజలి. పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి నాగాంజలి మృతదేహాన్ని తరలించారు పోలీసులు. పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రాజమండ్రిలో కిమ్స్ బొలినేని హాస్పిటల్ ఏజీఎం దీపక్ లైంగిక వేధింపులు తాళలేక గత నెల 23న అధిక డోసేజ్ మత్తు ఇంజెక్షన్ తీసుకుంది నాగాంజలి. అప్పటి నుంచి కిమ్స్ ఆసుపత్రిలో 12 రోజులుగా వెంటిలేటర్పై మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. అర్ధరాత్రి 2 గంటలకు నాగాంజలి మృతి చెందినట్లు ప్రకటించారు కిమ్స్ బొలినేని వైద్యులు. ఆ తర్వాత మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెల అవిసేలా రోధిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. నాగాంజలి సూసైడ్ లెటర్ వెలుగులోకి వచ్చాక విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు ఉద్యమించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో నిందితుడైన దీపక్ను గత నెల 29న పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ పడ్డంతో నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. నాగాంజలి బలవన్మరణానికి కారకుడైన దీపక్ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రి ఏజీఎం హోదాలో దీపక్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి మహిళలను ప్రేమ పేరుతో పలువురిని మోసగించినట్టు ఆరోపణలున్నాయి. గతంలో దీపక్ హోమియోపతి కాలేజీలో లెక్చరర్ను వేధించి డీబార్ అయ్యాడు. 2015లో రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఇప్పటికీ కోర్టు వాయిదాలకు తిరుగుతున్నాడు. 2019లో కిమ్స్ ఆసుపత్రిలో చేరిన దీపక్ డ్యూటీ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఇతర మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. అతడి వేధింపులు తట్టుకోలేక 10ల సంఖ్యలో సిబ్బంది ఆసుపత్రి వదిలి వెళ్లినట్టు సమాచారం. గతంలో 2 సిబ్బందిని బ్లాక్మెయిల్ చేసిన ఘటనలో ఆసుపత్రి యాజమాన్యం మందలించినా అతడి తీరు మారలేదని చెబుతున్నారు.